గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. స్టాక్ మార్కెట్ ప్రజెంట్ యూత్ అంతా ట్రెండింగ్లో నడుస్తుంది. ఒకటి ఏదైనా ఉందంటే స్టాక్ మార్కెట్. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్టాక్ మార్కెట్ అనగానే చాలా కొన్ని పేర్లు వినిపిస్తాయి. అందులో ముఖ్యంగా గురుప్రసాద్ గారి పేరు అయితే ఖచ్చితంగా వినిపించాల్సిందే. ఇప్పుడు మనతో పాటు గురుప్రసాద్ గారు ఉన్నారు. స్టాక్ మార్కెట్ ఎలా ఉంది ప్రజెంట్, అండ్ కమోడిటీస్ మార్కెట్ ఎలా ఉంది, ఓవరాల్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది, చైనా ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉంది, 90 డేస్లో ఇయర్ ఎండ్ కాబోతుంది, అసలు ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, అన్ని వివరాలు మనం గురుప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, ప్రజెంట్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? స్టాక్ మార్కెట్ వచ్చి ఇప్పుడు కరెక్షన్లో ఉంది. ఎందుకంటే ఆల్ టైమ్ అయ్యి వెళ్ళింది 26,279. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన వాల్యూ ఎగ్జాక్ట్గా వచ్చింది. అక్కడి నుంచి మార్కెట్ ఒక కరెక్షన్ ఉంటుందని చెప్పాను. అదేలాగానే మార్కెట్ ఇప్పుడు కరెక్టివ్ మోడ్లో ఉంది. ఈ కరెక్టివ్ మోడ్ వచ్చి టెంపరీయే, ఇదేం ఒక పర్మనెంట్ ఏం కాదు. ఎందుకంటే మనది వచ్చి బుల్ మార్కెట్. ఖచ్చితంగా ఈ కరెక్టివ్ మోడ్లో మంచి స్టాక్స్ని పిక్ చేసుకొని మనం చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తుంది. అయితే పర్ఫెక్ట్గా కరెక్షన్లో ఉండే స్టాక్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే చాలా స్టాక్స్ 52 వీక్స్ అయ్యి వెళ్తుంది. అలాంటి స్టాక్స్ టచ్ చేయకుండా 52 వీక్ లో స్టాక్స్లో మంచి స్టాక్స్ ఏది బాటమ్ అవుట్ అవుతుంది చూసి పిక్ చేస్తే కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వస్తుంది. సార్, స్టాక్స్ సెలెక్షన్ అంటే మాకు గుర్తొచ్చింది, రెగ్యులర్గా మాకు జీ తెలుగు న్యూస్కి స్టాక్స్ పంపిస్తారు, అవి సజెషన్స్. చాలామంది అడుగుతారు, గురుప్రసాద్ గారికి ఎందుకు అంత కాన్ఫిడెన్స్, అంటే మిమ్మల్ని ఎలా నమ్మొచ్చు, అంటే మీరు తీసుకునే స్ట్రాటజీ ఏంటి, ఏం చెప్తారు? అది నా 25 సంవత్సరాల అనుభవం, అదే నా నమ్మకం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో వచ్చి చాలా ముఖ్యమైనది అనుభవం. ఎందుకంటే ఇది వచ్చి ఓవర్ నైట్లో నేర్చుకునేది కాదు. నా 25 సంవత్సరాల అనుభవమే మన స్టాక్స్ని అనలైజ్ చేసి ఇస్తున్నాము. అదే వాళ్ళకి మనం ఇచ్చే రిప్లై. అంటే చాలామంది రికమెండేషన్ చేస్తారు సార్, మీరు చేసిన రికమెండేషన్స్ మ్యాక్సిమం సక్సెస్ రేట్లో ఉన్నాయి, మ్యాక్సిమం 90% అంటే అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తారు సార్ మీరు? అదే సార్, మన ఒక డెడికేటెడ్ మనం వచ్చి చార్ట్ అనాలిసిస్. ఎందుకంటే పర్ డే నేను వచ్చి ప్రీవియస్గా ఇప్పుడు కాదు, అది లర్నింగ్ స్టేజ్లో దాదాపు ఒక 18 అవర్స్ చార్ట్లోనే ఉంటాం. ఎందుకంటే చార్ట్తో మనము అంత కనెక్ట్ అయితే, ఎందుకంటే ఫస్ట్ వచ్చి బేసిక్గా ఏదైనా సరే టెక్నికల్గానే తెలుస్తుంది. ఈవెన్ దో వాట్ ఎవర్ ఇట్ మే బి న్యూస్ అనేది వస్తుంది, బట్ మనం టెక్నికల్గా ముందు ప్రిపేర్ అయితే ఆ న్యూస్ కూడా తోడవుతుంది. కాబట్టి టెక్నికల్లో ఎప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకోటి వచ్చి ఫండమెంటల్స్కి టెక్నికల్కి ముడివేయకూడదు. టెక్నికల్ అంటే టెక్నికలే ఫాలో అవ్వాలి. అటోకాలు ఇటోకాలు వేస్తే డెఫినెట్గా అనాలిసిస్ అనేది ఇట్ విల్ నాట్ బి గుడ్, నా ఎక్స్పీరియన్స్లో. అది అంటే ప్రజెంట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగా ట్రెండ్ ఉంది సార్, మీరు చూస్తున్నారు. లాస్ట్ మోడీ గారు అనౌన్స్మెంట్ తర్వాత ఎలక్షన్స్ ముందు అంతా కొంచెం బాగా ట్రెండ్లోకి వచ్చింది. ప్రజెంట్ యూత్ కూడా బాగా దీనికి ఆకర్షితులు అవుతున్నారు. ఏం చెప్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి, ఏం చెప్తారు మీరు? చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడుండే యంగ్స్టర్స్ వచ్చి చాలా తెలివైన వాళ్ళు. ఇంకోటి వచ్చి అందరూ ఎడ్యుకేటెడ్. ఇంతకుముందు అలా కాదు. ఒక 25 సంవత్సరాల ముందు స్టాక్ మార్కెట్లో మీడియాస్ అంత లేదు, అంత అవేర్నెస్ కూడా లేదు. ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, స్టాక్ మార్కెట్లో ఎవరైనా యంగ్స్టర్స్ రావాలంటే ఫస్ట్ మీరందరూ ఒక మంచి మెంటర్ని ఎన్నుకోవాలి, ఒక ట్రైనర్ని. నేను ఎప్పుడు రెగ్యులర్గా యూట్యూబ్లో కూడా చెప్తూ ఉంటాను, 100 మంది కూడా ట్రైనింగ్ తీసుకోండి, అందులో నన్ను కూడా కలుపుకోండి అని చెప్తూ ఉంటాను. నా దగ్గరనే కాదు, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరి దగ్గర నేర్చుకోవచ్చు. ఎందుకంటే అందరి దగ్గర ఒక్కొక్క యూనిక్ నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత యంగ్స్టర్స్ మార్కెట్లోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏ నాలెడ్జ్ పెంచుకోకుండా వచ్చి ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవడం కంటే ట్రైనింగ్కి మీరు బాగా నేర్చుకొని ఎంతైనా ఖర్చు పెట్టుకొని అదే చెప్పాను కదా, 10 మంది దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోండి, తప్పులేదు. యు ఆర్ గెట్టింగ్ ద నాలెడ్జ్. ఈరోజు అదే ప్రాబ్లంగా ఉంది. చాలామంది ఏం చేస్తున్నారు, నేను చదువుకున్నాను. నువ్వు చదువుకున్న సబ్జెక్ట్ వేరు. యు ఆర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓన్లీ యూ క్యాన్ డూ ద ప్రోగ్రామింగ్. నీకు వచ్చి స్టాక్ మార్కెట్ అనుభవం లేదు. ఇక్కడ అనుభవస్తులు ఉన్నారు,
కొన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ అనుభవంతో నువ్వు మార్కెట్ నేర్చుకొని ఎంటర్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఇంతకుముందే కేక్ కటింగ్ కూడా చేశారు సార్. ఎస్ 25th ట్రైనింగ్ సెషన్ అని అంటున్నారు. నేను వాళ్ళతో కూడా మాట్లాడినాను ట్రైనింగ్ తీసుకొని. చాలా హార్ట్ఫుల్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఏం 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 జరుగుతుంది సార్ మీ ట్రైనింగ్లో, ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు? ఏమీ లేదు సార్, నేను వచ్చి ఇది 25వ వర్క్షాప్ సార్ నేను జరిపేది. నేను వచ్చి ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తాను. జనరల్గా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు సతమతం అవుతూ ఉంటారు. సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ. ఈరోజు వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఒక స్టాక్ని వాళ్ళే ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేసేలాగా వాళ్ళని తయారు చేశాను. తయారు చేసిందే కాకుండా వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నా. అది పెద్ద విషయం. కాబట్టి అందుకనే ఈరోజు వచ్చి వాళ్ళందరూ హార్ట్ఫుల్గా ఈరోజు 25th వర్క్షాప్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాము. ఆ యాదృచ్ఛికంగా మీరు కూడా వచ్చారు. రియలీ హ్యాపీ. ఈరోజు వచ్చి ఒక మెమరబుల్ డే అనమాట మన అకాడమీకి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మన దగ్గర వచ్చి నేర్చుకునే వాళ్ళందరూ బ్లెస్డ్ అనే చెప్తాను. ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళు ఏ స్టాక్ ఎక్కడ కొనాలి, ఎవరిని డిపెండ్ అవ్వరు. ఒక స్టాక్ని వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు, ఎక్కడ కొనాలని డిసిషన్ తీసుకుంటారు, హ్యాపీగా ఎర్నింగ్ చేస్తారు. ఇదే నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా ప్రపంచంలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేను కదా. గురుప్రసాద్ అనే అతను అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేరు. బట్ అందుకనే మీరు అందరి దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఐఎమ్ టెలింగ్ ద జనరల్ ఇన్ఫర్మేషన్. నేను వచ్చి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఎక్కడైనా సరే నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మార్కెట్లో రండి. అది సార్ ఎందుకు సార్ మీకు అంత ఇంట్రెస్ట్ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందరికీ తెలియపరచాలని ఎందుకు? అది వచ్చి ఎందుకంటే నాకు ఒక తపన ఉంది సార్. మా రోజుల్లో మేము నేర్చుకునే రోజుల్లో ఎక్కడో ఢిల్లీలోనే బాంబేలోనే ఉండేవాళ్ళు. వారానికి ఒకసారి ఒక 2 నిమిషాలే మాట్లాడతారు. మాకైతే ఎలా ఉంటుందంటే ఏంటి మనం సాధించలేమా, ఇక్కడ మనం ఏపీలో ఉన్నాము, తెలంగాణలో, తమిళనాడు, మనం సాధించలేమా అని చెప్పి ఆ తపనతోనే నేర్చుకొని ఈరోజు అందుకనే మనలాగా ఎవరు కష్టపడకూడదు. మనం కష్టపడ్డాము, అదేలాగా ఇంకొకరు కష్టపడకూడదు. ఎందుకంటే అడల్ట్స్ మేము చూసాము, ఇక్కడ లాసెస్ అవ్వకుండా ఎవరు ప్రాఫిట్ చేయలేదు. లాసెస్ అవ్వకుండా ఎవరైనా ప్రాఫిట్ చేశారంటే ఇట్స్ బ్లఫింగ్. లాసు అవుద్ది, దాన్ని రీటైన్ చేసి ప్రాఫిట్లో రావడమే స్టాక్ మార్కెట్. అది మనం సాధించాము. ఆ తపనతోనే ఈరోజు కొన్ని వేల స్టాక్స్ మనం రికమెండ్ చేయగలుగుతున్నాము, అందరికీ మనం సర్వీస్ చేయగలుగుతున్నాం. లాసు ప్రాఫిట్ అంటే ఒకటి గుర్తొచ్చింది సార్. ఒక 5 minutes వీడియో చూడండి, మీరు కోటీశ్వర్లు అవుతారు, 1 dayలో కోటీశ్వర్లు అవుతారు. చాలా వీడియోస్ ఉంటున్నాయి. అంటే వాటిని ఎలా చూడాలి సార్? ఇప్పుడు అవి వచ్చి థంబ్నెయిల్స్, మనం వాటి గురించి మనం కమెంట్ చేయకూడదు. ఇంకోటి వాళ్ళు వీడియోస్ కోసం ఎన్నో మనం పెడుతుంటారు. ఇట్స్ వాళ్ళ ప్రొఫెషన్. అది మనకు కావాల్సింది కంటెంట్. అంటే రియల్గా కూడా షార్ట్ టర్మ్లో అంత కోటీశ్వర్లు అవుతామా స్టాక్ మార్కెట్? 100% అవ్వలేరు. అది ఎవరన్నా చెప్పారంటే మనల్ని మోసం చేస్తున్నట్టే లెక్క. అలాంటి ఎందుకంటే చూస్తున్నాం, మనం ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. రీసెంట్గా కూడా హైదరాబాద్లో పెద్ద స్కామ్ జరిగింది. 400 కోట్లు 500 కోట్లు నెలకి 12% ఇస్తానని చెప్పి ఎవరు ఇవ్వగలరు? కాబట్టి ఇవన్నీ అత్యాశ. మార్కెట్లో మనము డబ్బు చాలా సంపాదించవచ్చు, లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేస్తే వెరీ గుడ్ రిటర్న్స్ వస్తుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు జాబ్ చేసుకుంటా పార్ట్ టైంగా చేయాలని, జాబ్ మొత్తం వదిలేసి స్టాక్ మార్కెట్ మీద ఫుల్ టైం రావాలని చాలామంది ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? అది రాంగ్ స్టెప్, అది తప్పది. మీరు ఫుల్ టైం రావాలంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ని నమ్ముకొని నేను నా ఫ్యామిలీ జరపాలి అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్. ఒక నెల ప్రాఫిట్ వస్తుంది, ఒక నెల మైనస్ వస్తుంది. కాబట్టి కన్సిస్టెంట్గా ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇట్ ఈస్ టఫ్. కాబట్టి అలా ఎవరైనా చెప్పినా అది తప్పే. ఇది వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్గా తీసుకోండి. మనము ఒక రెగ్యులర్గా అంటే సంవత్సరానికి ఇప్పుడు మనం ఒక 10 లక్షలు పెట్టాం పెట్టుబడి, మన ఇన్వెస్ట్మెంటు ఒక 4 లక్షలు పెరిగింది, 14 లక్షలు వచ్చిన తర్వాత మనం ఏం క్యాల్కులేట్ చేసుకోవాలి? అందులో ఈ 12 monthsలో కూడా అది ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, తగ్గుద్ది. ఓవరాల్గా 12 months తర్వాత ఈ 14 లక్షలు 4 లక్షలు ప్రాఫిట్. అప్పుడు మనం ఏం లెక్క వేయాలంటే నెలకి 40,000 ప్రాఫిట్ వచ్చింది.
అని లెక్కేయాలి. ఇదే నాకు కంపల్సరీ నెలకి 40,000 కావాలంటే స్టాక్ మార్కెట్ ఇవ్వదు. ఓకే. అది కమింగ్ టు లైవ్ మార్కెట్, ప్రజెంట్ చైనా వార్ ఎఫెక్ట్ ప్లస్ ఇండియా ఒక ఎకనామికల్ పొజిషన్, స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం ఉంది సార్ ప్రజెంట్? సరే, ఇంకా మనకి ఇయర్ ఎండింగ్ 90 days ఏమో ఉంది. ఈ ఇయర్ మొత్తం ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఇన్వెస్టర్లు ఏం ఆలోచించాలి? సరే, ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, మార్కెట్లో న్యూస్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఈరోజు చైనా వార్ వస్తుంది, రేపు ఇంకొకటి వస్తుంది. కాబట్టి దీనికి అంతం అనేది లేదు. నా 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఎన్నో క్రాషెస్ వస్తుంది. కోవిడ్ వచ్చింది, ఏమైంది? మార్కెట్ 7,000కి వచ్చింది, ఈరోజు 27,000 ఉంది. మార్కెటే అక్కడే ఉండలేదు కదా. అదేలాగా మార్కెట్ దిగినా కూడా అది వచ్చి ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. దాంట్లో నుంచి ఎలా మనం ఎక్కడెక్కడ ఏ స్టాక్స్ కొనుక్కోవాలని చూసి జాగ్రత్తగా కొనుక్కుంటే ఇది ఒక మార్కెట్ ఫాలో అవుతుందంటే ఇట్స్ గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నాము, మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే నేను ఒక్క విషయం చెప్తాను, ప్రాఫిట్లో ఉండేవాళ్ళు మాత్రం దయచేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి పెట్టారు, 4 లక్షలు అయింది, ఇంకా దాన్ని చూస్తూ ఉంటే అది 4-8 అవుద్ది అనే మాత్రం ఉండకూడదు. ఎప్పుడు ₹1,00,000 పెడితే 2 లక్షలు అయితే మన పెట్టిన పెట్టుబడిని ఫస్ట్ బయటికి తీసేసి ఆ లాభాన్ని మార్కెట్లో రన్ చేయాలి. ఓకే. అది సార్, మీ స్ట్రాటజీ మీద మీకు బాగా నమ్మకం ఉంది, ప్రతిసారి స్ట్రాటజీ గురించి చెప్తాం. ఏంటి సార్ స్ట్రాటజీ ఏంటి, జనాలకి ఏం చెప్తారు దాని గురించి? సార్ అదే సార్, అది వచ్చి మన ఓన్ డిజైనింగ్ స్ట్రాటజీస్, దాంట్లో అప్గ్రేడ్స్ కూడా ఉంటుంది. కాబట్టి అందుకనే ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతున్నాం. స్ట్రాటజీని డిజైన్ చేయడం పెద్ద విషయం కాదు, అందులో సక్సెస్ఫుల్ ఉండాలి. అందుకనే ఈరోజు మనము 90% సక్సెస్ చేస్తున్నాము. అందుకనే ఈరోజు సక్సెస్ఫుల్గా మనం 25th వర్క్షాప్ జరపగలిగాం. అది సార్ 2024 ఎండింగ్ వచ్చేసింది, 90 days ఉంది, 2025 వచ్చేస్తుంది. ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి? సార్ ఇప్పుడు మార్కెట్ కొద్దిగా కరెక్షన్లో ఉంది. కరెక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ మాత్రం మార్కెట్ అప్లోనే ఉంటుంది. నవంబర్ ఎండింగ్ తర్వాత డిసెంబర్ అంతా వచ్చి మనకి మళ్ళీ యథాతథంగా మార్కెట్ మళ్ళీ టర్న్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా మంచి మార్కెట్ని మనం ఎదురు చూడొచ్చు. ఓకే, గుడ్ న్యూస్ అంటారు అందరికీ. ఎస్, డెఫినెట్గా. సార్ 20-25 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, మీరు ప్రజెంట్ ఎలా చూస్తారు, ప్రీవియస్ ఎలా చూస్తారు? స్టాక్ మార్కెట్లో ఏం మార్పులు ఏం రాలేదండి. అంటే ముందు వెనక అంటే మార్పులు అంటే ఒకే విషయం చెప్తాను. ఇంతకుముందు నిఫ్టీ చూడండి, మేము ట్రేడ్ చేసే టైంలో నిఫ్టీ లాట్ సైజ్ 50 ఉండింది, 100 ఉండింది. ఇప్పుడు ఏం చేశారు, అక్కడి నుంచి స్ట్రైట్గా ఇప్పుడు 15కి 25కి వచ్చి మళ్ళీ అదే స్టేజ్కి వచ్చారు. కాబట్టి పాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టే జరుగుతుంది. టెక్నాలజీ ఒకటి అప్గ్రేడ్ అయింది. మొబైల్ యాప్ రావడం, స్టాక్ మార్కెట్ని ఇమీడియట్గా మార్కెట్ను బై అండ్ సెల్ చేసుకోవడం, ఇవన్నీ ఒక అడ్వాన్స్ అప్డేట్ వచ్చింది. దానివల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏ స్టాక్ ఎక్కడ ఇమీడియట్గా అలర్ట్స్ పెట్టుకోవచ్చు మనం కొనాలి అన్నట్టు అడ్వాన్స్డ్. బట్ బిజినెస్ వైజ్గా సంపాదించడంలో మాత్రం మాన్యువల్గానే చేయాలి. ప్రజెంట్ కమ్యూనిటీ మార్కెట్ ఎలా ఉంది సార్? మీ స్ట్రాటజీ కూడా ఏదో చెప్పారు కమ్యూనిటీ మార్కెట్ గురించి, దాని గురించి ఒకసారి. ఎస్ సార్, కమోడిటీ కూడా రీసెంట్గా మనం క్రూడ్ ఆయిల్ లాంచ్ చేసాము. ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్ కోసమే ఇస్తున్నాము. కాబట్టి మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి అది ఒక లో కాస్ట్గా ఇస్తున్నాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అది మనం ఇస్తున్నాము. డైరెక్ట్గా చెన్నై వచ్చి నేర్చుకోవాలి. క్రూడ్ ఆయిల్లో ఇట్స్ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ డిజైన్ చేస్తున్నాము. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వచ్చి అంతం లేనిది. ఎందుకంటే ముడి చమురు అనేది మనకి కంపల్సరీ, ప్రపంచమే అంతమైనా కూడా స్టాక్ మార్కెట్లో ఉండాలి, కమ్యూనిటీ మార్కెట్ సైడ్ చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా అనుభవం ఉండాలి. ఓకే, దానికి తగ్గట్టు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కమోడిటీ మార్కెట్కి రావాలి. ఎందుకంటే కమోడిటీ మార్కెట్ వచ్చి హెవీ వాలటిలిటీ, హైలీ వాలటిలిటీ. క్రూడ్ ఆయిల్ కానీ గోల్డ్ కానీ, గోల్డ్ కూడా ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ చెప్పాము 62,000 ఎక్కడో మనం బై ఇచ్చాము. దాదాపు 80,000 దాకా గోల్డ్ మనం టార్గెట్ ఇచ్చాము. ఆల్మోస్ట్ గోల్డ్ టార్గెట్ వచ్చింది. అదేలాగా సిల్వర్ టార్గెట్స్ కూడా ఈ ఇయర్ వచ్చేసింది. గోల్డ్ గురించి తీశారు కాబట్టి నిన్న ఆల్ టైమ్ హైకి వెళ్ళింది గోల్డ్. నెక్స్ట్ ఎలా ఉంటుంది సార్? ఇన్వెస్టర్ కొనాలా లేకపోతే ఎలా ఉంటుంది? మ్యాసివ్గా ర్యాలీ వెళ్ళబోతుంది.
నెక్స్ట్ 5 yearsలో గోల్డ్ వచ్చి ఖచ్చితంగా 1,10,000 1,20,000 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. సిల్వర్ కూడా 1 lakh. కారణం ఏంటండి సార్? లేదు సార్, అంటే కారణాలు గోల్డ్ ఎప్పుడు మనకి అది వచ్చి ఏంటంటే కంపల్సరీ మనకి గోల్డ్ అనేది కావాలి. ఓకే. ఎందుకంటే గోల్డ్ ఒకసారి మనం కొన్న తర్వాత ఎవరు అమ్మట్లేదు. ఓకే. ఎప్పుడు ఒక వస్తువు కొన్న తర్వాత ఎవరు అమ్మరో అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు వాల్యూ వచ్చి పెరుగుతూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొన్నోళ్ళందరూ ఎవరు అమ్మట్లేదంటే అప్పుడు గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ పెరగడమే కదా. మరి ఎప్పుడు గోల్డ్, అందుకనే గోల్డ్ వచ్చి ఒక డీసెంట్ రిటర్న్స్ ఎప్పుడు వస్తున్నాయి. ఒక 5 years రిటర్న్స్ రాకపోయినా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 5 yearsలో ఈ 5 years రిటర్న్స్ దాంట్లో వచ్చేస్తుంది. ఓకే. నిఫ్టీ అండ్ బిఎస్సి ఎన్ఎస్సి మార్కెట్స్ గురించి. నిఫ్టీ వచ్చి ఇప్పుడు ఆల్ టైమ్ హై ఉంది. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్స్ నిఫ్టీ నా ఎక్స్పీరియన్స్లో పెద్ద టార్గెట్ ఉంది. ఓకే. నెక్స్ట్ 5 yearsలో కమింగ్ డేస్లో మనం మళ్ళీ మనం ఓకే. ఇయర్ అయిన తర్వాత నిఫ్టీ ఏం టార్గెట్స్ అనేది మనం చెప్పుకుందాం. బట్ ఒక పెద్ద టార్గెట్స్ ఉన్నాయి, ఏం భయపడాల్సిన పని లేదు. ఫైనల్గా మీ ట్రైనింగ్ సెషన్ గురించి, స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళ గురించి ఏం చెప్తారు? సార్ అదే సార్, మనది గురుప్రసాద్ అకాడమీ, ఇది 25వ వర్క్షాప్ మనం కంప్లీట్ చేసుకున్నాము. మోర్ దెన్ 450 స్టూడెంట్స్ పైన మనం ట్రైనింగ్ ఇచ్చున్నాము. అన్నిటికంటే మనము డెడికేటెడ్గా, ఎందుకంటే మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరూ అందరికీ ఏంటంటే ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఎవరు ఇలా చేయలేదు. ప్రతి స్టూడెంట్ ఫ్రమ్ డే 1 నుంచి మనం ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. ఫ్రమ్ ఫస్ట్ బ్యాచ్ నుంచి ఈ బ్యాచ్ వరకు ఎవ్రీ బ్యాచ్ మన స్టూడెంట్స్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం. అక్కడ ఒక స్టూడెంట్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే జనరల్గా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్స్ జరుగుతూ ఉంటుంది, ఏ స్టూడెంట్స్ని ఎవరు కలపరు. బట్ ఈ గురుప్రసాద్ అకాడమీ వచ్చి ఎవరినైనా ఏ స్టూడెంట్ అయినా కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ లాగా మనం క్రియేట్ చేసి ఉన్నాము. దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇట్స్ వెరీ, ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ట్రేడర్ వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బ్లైండ్గా అలా మనం వదిలేయకూడదు. వాళ్ళు సక్సెస్ అయ్యేదాకా మనం కూడా వాళ్ళకి తోడు ఉండాలి. అప్పుడే వాళ్ళు మనకి మనం కూడా నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సార్ది లాస్ట్ 3 years 4 years నుంచి ఫాలో అవుతున్నాను. సో ఇంకా స్టాక్స్లో ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి నిన్న ఇవాళ బ్యాచ్ స్టార్ట్ అయ్యాను. సో బ్యాచ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. సో వర్తబుల్ బ్యాచ్, నో ప్రాబ్లం. అన్ని క్లారిఫికేషన్స్ కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా సరే అంత డౌట్స్ క్లారిఫికేషన్ చాలా అర్థమయ్యేటట్టు అంత బాగా చెప్తున్నారు. బ్యాచ్ ఈజ్ ద వర్తబుల్, నో ప్రాబ్లం, అంతా బాగుంది. నేను బిగినర్ అయినా ట్రేడ్ చేయగలను దాని నమ్మకం కల్పించింది సారు. చాలా బాగా శ్రీనివాస్ గారు, గురుప్రసాద్ ఇద్దరు చాలా బాగా చెప్పారు. గుడ్ లక్, థ్యాంక్ యూ. నా పేరు అంజీ బాబు. బేసికలీ ఐ am from Chirala. So I have been in the market since 6 years. Okay, but due to I have a few losses in my earlier, later that I decided to join SAR classes. Since I have following from last 2 years, so the results was very attractive. So I have been around earning of more than 100% few stocks. So that's I decided to take a mentorship from Guruprasad sir. So the session was very excellent. Actually, I would like to thankful to both of Srinivas sir and Guruprasad sir. Thank you. Thanks a lot.